హలో అందరికీ. నా స్టైల్‌లో వెజ్ రాగి సూప్ ఎలా చేయాలో చెప్తానండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి. ఛానల్‌ని షేర్ చేయండి. సరేనండి. ఇప్పుడు నా స్టైల్‌లో వెజ్ రాగి సూప్ ఎలా చేసుకోవాలో సింపుల్‌గా నేను చెప్తాను. చూసేద్దాం రండి. ఒక గిన్నెలోని 2 బటర్ ముక్కలు యాడ్ చేశానండి. బటర్ లేకపోయినా ఆయిల్ తోటైనా చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేదు. బటర్ కొంచెం మెల్ట్ అయ్యాక మనం కొంచెం వెల్లుల్లిపాయలు యాడ్ చేయాలండి. వెల్లుల్లి యాడ్ చేసిన తర్వాత కొంచెం బటర్లోని బాగా వెల్లుల్లిపాయలు వేగాలి. బాగా వేగితే మంచి టేస్ట్ వస్తుంది. వేగిన తర్వాత ఒక కప్పు క్యారెట్ సన్నగా తరిగి పెట్టుకుని వేసాను. ఒక కప్పు స్వీట్ కార్న్ సన్నగా తరిగి పెట్టుకుని బీన్స్ ఒక కప్పు వేసానండి. తర్వాత కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేశాను. మీ కాడ ఏ వెజ్జెస్ ఉంటే అవి యాడ్ చేసుకోండి. ఇవే అని ఏం లేదు. ఇది వేసిన వెజ్జెస్కి మన బటర్ గార్లిక్ ఫ్లేవర్ బాగా పట్టుకోవాలండి. పట్టుకునే వరకు వేపండి. అలా అని వేపమన్నాను కదండి, మరీ ఎర్రగా వేపకండి. ఎందుకంటే సూపుకి కదా, మనకు అంత ఎర్రగా వేగకూడదు ఇవి. ఇందులో నేను అక్కడ ఆనియన్స్ వేయలేదండి. ఎందుకంటే సూప్‌లోనే అంతగా ఆనియన్స్‌గా నాకు నచ్చదు. అందుకే నేను యాడ్ చేయలేదు. మీకు ఇష్టం ఉంటే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. నేను వెజ్జెస్ మగ్గడం కోసం ఉప్పు యాడ్ చేశాను. కొంచెం సాఫ్ట్ అయితే చాలు. ఇవి ఓవర్‌గా వేపకండి వెజ్జెస్‌ని. ఎందుకంటే మనం వాటర్‌లో బాయిల్ చేస్తాం. నేను చేసిన సూప్ కాబట్టి అంతా వేగద్దు. కొంచెం మూత పెట్టేసిన తర్వాత చూసారు కదా, అంత సాఫ్ట్ అయితే సరిపోతాయి. కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని మనకి ఇందులోని సూపు తగ్గట్టుగా మనం వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలండి. నేను ఒక 3 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. 3 గ్లాసులు వాటర్ పోసుకుంటే మనకి సరిపోతుంది. ఈ వాటర్‌లోని మనం వేసిన వెజ్జెస్ అన్నీ బాగా బాయిల్ అవ్వాలి. మీకు ఏ వెజిటేబుల్స్ కావాలంటే అవి యాడ్ చేయండి. ఇవే యాడ్ చేయాలని ఏం లేదు. మీకు నచ్చినవన్నీ వేసుకొని చక్కగా మన రాగి సూప్ తయారు చేసుకోవచ్చు ఇది. మీకు నచ్చిందా? అయితే నచ్చితే ఒక లైక్ వేసుకోండి వీడియోకి. ఇప్పుడు చూసారా ఎలా మరుగుతుందో? అలా మరగాలండి. ఎంత బాగా మరిగితే వెజ్జెస్‌లో ఉన్న ఫ్లేవర్ అంతా వాటర్‌లో దిగాలి కదా! ఇప్పుడు రాగి పిండిని ఒక బౌల్‌లోని తీసుకుందాం. 2 స్పూన్లు తీసుకుంటున్నానండి. 2 స్పూన్లు సరిపోతుంది. ఇవి మేము రాగులు తెచ్చి ఆడించుకున్న పిండి అండి ఇది. అది ఇంట్లోని మన రాగులు తెచ్చి ఆడించుకున్న పిండి అయితే ఇంకా సూప్ టేస్ట్ వస్తది. బయట కొనే పిండి కంటే. కొంచెం అందులో వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలండి. డైరెక్ట్‌గా పిండేస్తే ఉండలు కట్టేస్తది కాబట్టి ఉండలు లేకుండా మనం కలిపి పెట్టుకుందాం. కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు. కలిపి పెట్టుకున్న తర్వాత ఇందులోని బాగా మరుగుతున్న దాంట్లోని ఇప్పుడు కలిపి పెట్టుకుని రాగి పిండిని మనం యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, అలా ఉడకాలండి వెజ్జెస్ అన్నీ. ఉడికిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, రాగి పిండిని ఇందులోని యాడ్ చేసుకుంటే అది అలాగా రాగి పిండిని కొంచెం ఉడికించాలండి వాటర్లోని. ఎందుకంటే ఇది కొంచెం చిక్కబడుతుంది. మనం ఎక్కువ పిండి వేసుకున్నాం అనుకోండి, తర్వాత అది మనకి అంబల్లా అయిపోతుంది కదా. మన సూప్ అంటే ఎలా ఉండాలి, కొంచెం లిక్విడ్లా ఉండాలి. కొంచెం సూప్ అంటే లిక్విడ్లా ఉంటేనే మనకు తాగడానికి బాగుంటుంది. ఇది ఉడుకుతున్న కొలది కొంచెం మనకి ఆ చిక్కదనం వస్తుంది, అది సరిపోతుంది. మనం ఎక్కువ పిండి వేసిన తర్వాత అప్పుడు ఇంకా అంబల్లా అయిపోతుందండి. అది మనకి సూప్లా రావాలంటే కొంచెమే పిండి యాడ్ చేసుకోండి. ఇప్పుడు సూప్‌కి తగ్గట్టు మీరు ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మిరియాల పొడి కూడా మీకు కారానికి ఎంత, మీరు ఎక్కువ స్పైస్ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి. లేదు మీడియంగా తిన్నవాళ్ళు మీ కారం బట్టి అక్కడ మిరియాల పొడి యాడ్ చేసుకోండి. బాగా అలా మరగాలండి. అలాగా బాయిల్ అయిందా అనుకోండి, సూపర్‌గా ఉంటుంది. సూప్ చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోని చివరిదాకా చూడండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సరేనండి. అలా మరుగుతున్నప్పుడు ఇందులోని మనం కొంచెం వెనిగర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే వెనిగర్ యాడ్ చేసుకోవాలి, సూప్ కాబట్టి వెనిగర్ ఒక 2, 3 డ్రాప్స్ వేస్తానండి. మంచి టేస్ట్ వస్తుంది వెనిగర్ వేస్తే సూప్‌లోని. అలాగని ఎక్కువ వేయకండి. ఎక్కువ వేస్తే ఆ వెనిగర్ ఫ్లేవర్ మనకు డామినేషన్ చేస్తుంది. అందుకని చెప్పేసి అలా మరగాలండి. అలా మరిగిందనుకోండి సూప్ చాలా టేస్టీగా వస్తుంది. వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర జల్లానండి. కొత్తిమీర జల్లిన తర్వాత ఈ వేడి వేడి సూప్ తాగామనుకోండి, శీతాకాలం చాలా రిఫ్రెష్‌గా ఉంటుంది. మనకి దగ్గు, జలుబు అలాంటివి ఏమి ఉన్నా కూడా కొంచెం బాగా సెట్ అవుతుంది ఈ సూప్ తాగిన తర్వాత. మనకి అవన్నీని కొంచెం ఒక మంచిగా సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుంటున్నానండి. మంచిగా సర్వ్ చేసుకొని, రాగి పిండి ఏ సీజన్‌లోనైనా తీసుకోవచ్చు కదండీ. సీజన్ అని ఏం లేదు కదా. చక్కగా అలాగా వేడి వేడి సూప్‌లోని కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను పైన. కొంచెం కొత్తిమీర వేసానండి. కొంచెం బటర్ ముక్క పైన వేసుకుంటున్నాను. ఇష్టం ఉంటే మీరు వేసుకోండి, బటర్ లేకపోతే లేదండి. వీడియో నచ్చింది కదా, ఒక లైక్ వేసుకోండి. బాయ్ అండి.